శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు శుక్రుడితో కలిసి, రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి పరంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కుంభంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం జరగటం, సంతోషంగా బంధువులతో స్నేహితులతో గడపటం అనేది జరుగుతుంది. జన్మరాశిలోకి ఉత్తరాయణ పుణ్యకాలంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. సంక్రాంతి అనేది శుభ పర్వదినాన్ని బంధువులతో సుఖ సంతోషాలతో గడుపుకోవటం, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం శారీరక శ్రమ అనేది ఉంటుంది, అది గమనించగలుగుతారు. ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. 10 రూపాయలు సంపాదించాలి అంటే మార్పు చేర్పులు జీవితంలో తథ్యం అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. జన్మరాశిలోకి రవి సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఇప్పుడు రవికి కుజుడికి సమసప్తకాలు అయ్యారు. అంటే రవి యొక్క దృష్టి సూర్యుడి మీద పడినప్పుడు, కుజుడి మీద పడినప్పుడు అంటే రవికి కుజుడికి పరస్పర దృష్టి కలుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ కోపతాపాల్లో కానీ మీరు ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ముక్కుసూటితనంతో కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత కోపాన్ని తగ్గించుకోవాలి అని కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాన ప్రయత్న విషయాల్లో మరే విధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాలు సంతానం ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారు ఒక మెట్టు ఎదగలుగుతారు. అది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. సంతానం వారు 10 మందిలో గొప్పగా కీర్తింపబడటం, వారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతలు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగుంటుంది. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలి అనుకుంటారు. కాకపోతే ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. అనవసరమైనటువంటి కోర్టు విషయాలు, అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నాకు అనవసరం లేనటువంటి మీడియేషన్లకి మరియు అదేవిధంగా మీడియేటర్గా ఉండటానికి, ఈ యొక్క వివాహాల్లో మీడియేటర్గా ఉండటానికి, కోర్టు వ్యవహారాల్లో కానీ పోలీస్ పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు 10 మంది చెప్తారు. నా సమయం సరిగా లేదు కాబట్టి నేను దూరంగా ఉంటాను ఈ విషయాలకి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి వారు కూడా మిమ్మల్ని పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
కాంట్రాక్టర్స్కి, రియల్టర్స్కి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరియు అదేవిధంగా జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కొన్ని చిన్న పరిహారాలు చేసుకోండి. రవి ఎవరి జాతక రీత్యా అయితే మంచి అనుకూలంగా ఉంటాడో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కెరియర్ పరంగా బాగుంటుంది. అదేవిధంగా కుజుడు కూడా పరంగా కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కుజుడు రవి ఇద్దరు సరిగా లేరు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే వివాహం జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ స్థిరత్వానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు జరగకుండా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది. కోర్టు విషయాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని పెట్టుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. రవిగ్రహ ఆరాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.